ఎక్కడికో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్వయంగా ప్రార్థనకు వచ్చినటువంటి మీకు, మీ కుటుంబ సభ్యులకు, ఈ ప్రత్యక్ష ప్రసారం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక శుభాభివందనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరందరూ బాగున్నారండి? మీరందరూ బాగున్నారని తలచచ్చు, బాగుండాలని కోరుకుంటూ, మరి మా అనుదిన వ్యక్తిగత ప్రార్థన సమయంలో, మా కుటుంబ సభ్యులు అందరూ కలిసి చేస్తున్న ప్రార్థన సమయంలో, ఉపవాస ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, కన్నీటి ప్రార్థన సమయాల్లో మీ కొరకు దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవుని కృప మనందరికీ తోడే నడిపించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుని సమయాన్ని సద్వినియోగపరచుకుందాం. కృప కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభ, ఈరోజు కూడా ఈ ప్రత్యక్ష ప్రసారం ద్వారా మా ప్రియులందరినీ కలుసుకోవడానికి మీరు చూపిన కృప కొరకై, దయ కొరకై స్తోత్రాలు. కొద్ది నిమిషాలు ఈ పక్షాన మాట్లాడుతుండగా దయచూపమని, ఈ వాక్యం ద్వారా మీరే బలపరచమని యేసునామమున తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఈ సమయంలో కొద్ది నిమిషాలు ప్రార్థన ఏ విధంగా చేయాలి అనే అంశం మీద కొద్దిసేపు కొన్ని మాటలు ప్రియులారా గమనించండి. ప్రార్థన ఏ విధంగా చేయాలి, అదేంటండి? ఏ విధంగా చేయాలంటారేంటి? ఎప్పుడు ఒంటరి ప్రార్థన చేసుకుంటూనే ఉంటాను కదా, కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసుకుంటూనే ఉంటాం కదా, అలాగే సమూహంగా, సమాజంగా, సంఘంగా కూడి ప్రార్థన చేస్తూనే ఉంటాం కదా. ఇంకా ప్రార్థన ఏ విధంగా చేయాలనేది మళ్ళా ప్రత్యేకంగా అడుగుతున్నారేంటి, చెబుతున్నారేంటి అని మీరు అనుకోవచ్చు. మనం ఎన్నిసార్లు వాక్యంలో మనం గమనించినా, వింటున్నా, చదువుతున్నా, రాసుకుంటున్నా, ప్రియులారా గమనించండి. చాలాసార్లు చాలామంది ఏంటంటే ప్రార్థన అనే ఈ 3 అక్షరాల పదం నోట్లోంచి శబ్దం బయటికి రాగానే రోజుగా ప్రార్థన చేయాలని కొంతమంది అంటారు. కొంతమంది ఎన్నిసార్లు ప్రార్థన చేసుకోవాలా అంటారు. మరికొన్నిసార్లు ఎప్పుడు ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది అనే వాళ్ళు కూడా లేకపోలేదు. మరికొంతమంది ఏదో టైంలో ఎప్పుడో ఒక రోజున ఏదో సందర్భంలో ప్రార్థన చేసుకుంటాం కదా, అది మీరు ప్రత్యేకంగా చెప్పాలా, ప్రత్యేకంగా గుర్తు చేయాలా అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతుంటారు. ఏదైనప్పటికీ కూడా ప్రార్థన అనే వాటికి చాలామంది ఒక రకమైన బయటకు కనిపించకుండా లోపల ఇసుక్కుంటారు, కొనుక్కుంటారు, చదువుకుంటారు. దేవునికి స్తోత్రం. వారి కోసమే దేవుడు అన్నాడు కదా. చూడండి, లోకాసు వార్త 18వ అధ్యాయంలో 1వ వచనంలో చక్కని మాట రాయబడి ఉంది. లోకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనంలో ఇలా రాయబడి ఉంది, మీరు విసుగక నిత్యము ప్రార్థన. అంటే ఇసుకున్నారు కాబట్టి కదా ఇసుకు అన్నాడు. అంటే నేను మిమ్మల్ని చూస్తున్నాను, మీరు నన్ను చూస్తున్నారు, మనం ఎవరినో చూస్తున్నాం, ఎవరో మనలో చూస్తున్నారు అని అనుకుంటాం. కానీ మనం ప్రార్థనకు, ఒంటరి ప్రార్థనకు, లేదా కుటుంబంగా కలిసి చేసుకునే ప్రార్థనకు, సమాజంగా, సంఘంగా కూడుకునే ప్రార్థనకు ఏ మనసుతో, ఏ ఆలోచనతో, ఏ తలంపులతో, ఏ ఉద్దేశంతో వెళ్తున్నాము అనేది దేవుడు చూస్తూనే ఉంటాడు. ఒకవేళ ఇసుకు అనేది, అసహనం అనేది, అల్పవిశ్వాసం అనేది నాకు లేదండి, మాకు లేదండి, అలాంటి విధానం మాకు లేదండి అనుకుంటే మరి ప్రార్థన ఎప్పుడు ప్రకటిస్తూ ఎప్పుడు వస్తున్నాం? ఇసుక్కోబట్టే కదా. ఇప్పుడు ఎలా రా, ఇప్పుడు వెళ్ళకపోతే ఏమవుతుంది? మనసులో ప్రార్థన చేసుకుంటే, కుటుంబం ప్రార్థన చేసుకుంటే సరిపోతుంది కదా అనుకుంటాం. ఇసుకు ఉండబట్టే, అసహనం ఉండబట్టే చాలామంది టయానికి ప్రార్థన రాలేదు. ఒకటే గుర్తు, నాకు అలాంటి లేదని పైకి చెప్పినా కూడా దేవుడు ఏం చెప్తున్నాడు? మీకు విసుగుదల ఉంది, మీ అసహనం ఉంది, మీకు అపనమ్మకం ఉంది. కాబట్టి మీ సేవకులు, మీ దైవ సేవకులు ఆ క్రమ పద్ధతులు నడిపించేటప్పుడు మీరు ఏకీభవించట్లేదు, పాల్గొనట్లేదు అంటే దానికి అర్థం ఏంటి? మీలో కనబడని శాప కింద నీరులా పాకుతుంది. ఏంటయ్యాదంటే ఇసుకు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇసుక్కుని, కొనుక్కొని, సరుక్కొని వచ్చే ప్రార్థనకు
తొందరగా జవాబు వచ్చిందని నేను ఎప్పుడు అనుకోను. దేవుడి పిల్లలు గమనించండి, మనం వెళ్ళే ఒక ఫ్యాక్టరీకి ఒక టైం ఉంది, ఒక కంపెనీకి టైం ఉంది, ఒక దేవుడి పిల్లలు గమనించండి ఒక ఆఫీస్కి, ఒక హాస్పిటల్కి, ఇతరత్ర ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా కొన్నిసార్లు ముందుగానే అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అన్ని చోట్లకి ఒక టైం అనేది, క్రమం అనేది పాటిస్తాము. కానీ చివరికి మనం ఏర్పాటు చేసుకున్న ఆ రక్త సంబంధులు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాసులు అయిన వారు, కావలసిన వారి కార్యక్రమాలకి కనీసం వారం రోజుల ముందు, కొంతమంది 3 రోజుల ముందు వచ్చేయాలి, లేకపోతే రోజు ముందన్నా ఉండాలి, కనీసం గంట ముందన్నా ఉండాలి అని వాళ్ళు ఆహ్వానిస్తూ ఉంటారు. లేదు మీరు మాకు చెప్పినా చెప్పకపోయినా మేము మాత్రం 2 రోజుల ముందే ఉంటాం మీ దగ్గర అనే బ్యాచ్ కూడా ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడికి వెళ్ళడానికైనా, ఏం చేయడానికైనా లోపల ఆవిష్కరణ ఉండదు, కానీ ఆసక్తి రేకిస్తూ ఉంటుంది. ఎప్పుడు వెళ్ళిపోవాలని. అదే దేవుడి పాదాల దగ్గరికి రావాలంటే మాత్రం కాస్త వెళ్ళాలంటావా, ఉండాలంటావా? కొందరు అడుగుతుంటారు, ఈ ప్రార్థన ఇంకా వెళ్ళలేదు, మనం ప్రార్థన ఇంకా వెళ్ళాలి, ఎన్ని గంటలు అవుద్ది అయ్యారు చాలా మంది. ఇది అసలు ఇంకా వెళ్ళలేదు, అక్కడికి ఇంకా ప్రారంభం అవ్వాలా, కానీ ఎన్ని గంటలు అవుద్ది? ఇంచుమించుకో 12 గంటలు అయిపోద్దా? దేవుడి స్తోత్రం చెప్పండి. అంటే ముగింపు వచ్చే టైం చూడరు, ముగింపు టైం మాత్రం అవసరం. చూడండి దయచేసి లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనం చదవండి. వారు విసుగక, చూడండి ఒక క్రమ పద్ధతిలో, ఈ రోజు ఒకలాగా, ఉదయం ఒకలాగా, మధ్యాహ్నం ఒకలాగా, సాయంత్రం ఒకలాగా, రాత్రి ఒకలాగా, తెల్లవారుజామున ఒకలాగా, నాకు ఇష్టం వచ్చినప్పుడు, నీకు ఇష్టం వచ్చినప్పుడు, మనకి ఇష్టం వచ్చినప్పుడు, అనుకూలంగా ఉన్నప్పుడు కాదు. ఒక టైం అంటే టైం ప్రకారంగా మనం ప్రభు దగ్గర ప్రార్థన చేసుకోవాలి. చూడండి మరొక మాట కూడా చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు. ఫిలిప్పీ పత్రిక మీరు అంత తొందరగా మరి దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయమునందు ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి స్తోత్రం చెప్పండి. కృతజ్ఞతాపూర్వకముగా. దేవుడి పిల్లరా, దేని విషయం చింతపడకూడదు. ప్రభు ఉన్నాడు, ప్రభు ఆలకిస్తున్నాడు, ప్రభు సహాయం చేస్తాడు, ప్రభు మేలు చేస్తాడు, నా మొర వింటాడు, నన్ను అర్థం చేసుకుంటాడు అనే కదా మనం వచ్చాం. వచ్చిన తర్వాత మనము కృతజ్ఞత అంటే మనం ఇక్కడికి రాకముందు, ఇక్కడికి వచ్చే క్షమ వరకు ఈ దినమంతా మనను ఏ విధంగా కాచి కాపాడి ఆదరిస్తున్నాడు. నడిచి వెళ్తున్న ప్రమాదమే, ఆటోలో, స్కూటర్, బైకుల మీద వెళ్తున్న ప్రమాదమే. దేవుడి పిల్లలు ఇన్ని అపాయాలు, ఇన్ని ప్రమాదాల మధ్యన మనం ఏ విధంగా కాపాడుతున్నాడు. ప్రభా, ఇంతవరకు నన్ను సురక్షితంగా క్షేమముగా ఉంచినందుకు నీకు స్తోత్రం ప్రభా. స్తుతులు చెల్లించాలంట. చదవండి మరొకసారి. అసలు ఏ విషయం కూడా, ఏ సందర్భాన్ని బట్టి కూడా, అది నీ వ్యక్తిగత జీవితంలోని, నీ భర్త, నీ భార్య, నీ కొడుకు, నీ కూతురు, నీ అల్లుడు, కోడలు, మనవడు, మనవరాలు, అమ్మ, నాన్న, తల్లి, మరి అత్త, మామ, అన్న, తమ్ముడు, చెల్లి, అక్క, ఈ విధంగా ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరు ఉన్నప్పుడు కూడా అందరి గురించి ప్రభా, ఈ రోజు నా కుటుంబంలో అందరినీ సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు హల్లెలూయా. అనేక గృహాల్లో చూడండి, ఈరోజు ఎలక్ట్రికల్ మీడియా కానీ, సోషల్ మీడియాలో కానీ, దేవుడి పిల్లలు గమనించండి, ప్రింట్ మీడియాలో కానీ వచ్చిన వార్త, బాబు 18 సంవత్సరాలు వయసు, 18 సంవత్సరాలు, మరి ఏమైందో ఏమో. దేవుడి పిల్లలు గమనించండి, ఇంట్లో అందరూ లేనప్పుడు ఆయన ఒక్కడే ఆత్మహత్య చేసుకున్నాడు. ఏం జరిగిందో తెలియదు, ఎవరాలు తెలియాల్సింది. దేవుడికి స్తోత్రం. ఇలాగా మనకి దృష్టికి వచ్చేవి, మనం చూసేవి, మనం వినే వార్తలు కొన్నే, కానీ కొత్తలుగా అనేకమైన అపాయము, ప్రమాదము మరి జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే ఎందుకు
దేవుడి బిడ్డ గమనించండి, ప్రార్థన ఏ విధంగా చేయాలి. ఈ రోజుకి కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేయడం ప్రారంభించానండి, ప్రార్థనకు వెళ్తున్నానండి, మా దైవ సేవకులు వాక్యం చెప్తే దేవుడిది వచ్చి నాకు ముందు నుంచి మాట్లాడినట్టుగానే ఉంటుందండి అని చాలా మంది చెబుతున్నారు. మంచిది, ఒక్కొక్కరు అలాంటి తలంతు దేవుడు ఇచ్చాడు. సమయోచితంగా సందర్భానుసారంగా మాట్లాడగలిగిన సమర్థత కృపను దేవుడు అనుగ్రహించాడు, మంచిది. మరి వాళ్ళు చెబుతున్నారు, మరి నువ్వు ఎలా వింటున్నావు, నేను ఎలా వింటున్నాను, మనం ఎలా వింటున్నాము, ఒకసారి అవగాహన చేసుకోవాలి. 7వ వర్షం చదువుతాను, దాంట్లో ఫిలిప్పీ 4:7 వర్షం అన్ని కలిసి. అప్పుడు సమస్త జ్ఞానమునకు సమాధానము యేసుక్రీస్తు వలన దేవుని కాపుదల్లో మనం ఉండాలి. నాకు ఇష్టం వచ్చినట్లుగా, నీకు ఇష్టం వచ్చినట్లుగా, మనకి ఇష్టం వచ్చినట్లుగా, మనకి అనుకూలమైనప్పుడు చేయటం కాదు. ఒక క్రమం అంటే క్రమం. దేవునికి స్తోత్రం. అప్పుడేమవుతుందంటే మన తలంపులకు, మన హృదయానికి, మన జీవితానికి, మన కుటుంబ జీవితానికి, మన యొక్క సమాజ జీవితానికి, మన ఆత్మీయ జీవితానికి దేవుని కాపుదలలో నడిపించబడతాం. దేవునికి స్తోత్రం. 3వ విషయంగా చూడండి దయచేసి, కీర్తన గ్రంథం 5:3. కీర్తన గ్రంథం 5లో 3వ శరణాన్ని చదువుకుందాం. ప్రార్థన ఏ విధంగా చేయాలి? యెహోవా ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి. దేవుని స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. ఈ రోజు నిన్న అయిపోయింది, మరి ఇవాళ ఈ రోజు గడవాలి. ఏమో ఈ రోజు ప్రారంభం తర్వాత ప్రారంభం బాగానే ఉంటుంది. కొన్ని నిమిషాలు, కొన్ని గంటలు తర్వాత ఈరోజు ఏ పరిస్థితిని మనం ఎదుర్కోవాల్సి వస్తుందో, ఏ విషయాలు మనం చెవులతో వినవలసి వస్తుందో, ఏ దృశ్యాలు మన కళ్ళతో చూడవలసి వస్తుందో, ఏ విధమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొని నిలబడి దాన్ని జయించాలో మనకు తెలుసా? తెలియదు. కాబట్టి ప్రభా, నిన్నటి దినమంతా కాపాడినందుకు, రాత్రంతా సురక్షితంగా క్షేమంగా మంచి నిద్రించి కాపాడినందుకు నీకు స్తోత్రం అంటూ ఈ రోజు నీ అవసరం ఏంటో రాసుకొని ప్రార్థన చేయాలి. రోజుగా టీ తాగుతున్నాను, ఒకరోజు ఏమవుతుందంటే టిఫిన్ ఇడ్లీ, మరొక రోజు పూరి ఉండొచ్చు, లేక అట్టై ఉండొచ్చు, ఒక్కోసారి 2 మ్యాక్సిమం. ఖచ్చితంగా ఇడ్లీ తిన్న తర్వాత 2 లేదని చేస్తాం. దేవుని స్తోత్రం చెప్పండి. అలాగే మనం సిద్ధం చేసుకున్నాం. ఉదయం ఇడ్లీ చేయాలంటే రాత్రి దాన్ని సిద్ధం చేయాలిగా, దాన్ని నానబెట్టాలి కదా, అంటే అవన్నీ చేయాలి కదా. అలాగే ఈ దినము కోసం మరొకసారి చదువుతున్నారు, జాగ్రత్తగా వినండి. నేను చేయమన్నానని, నువ్వు చేయమన్నావని, మనం చేయమన్నామని చేయటం బలవంతం చేయటం కాదు. అయ్యా, ఇదిగో ఈ నిత్య జీవితంలో నీ మహిమ కొరకు నా చూపు ఉండాలి, నీ మహిమ కొరకు నా ఆలోచన ఉండాలి, నీ మహిమ కొరకు నా నడక ఉండాలి, నీ మహిమ కొరకు నా బ్రతుకుండాలి అని చెప్పేసి ఎప్పటికప్పుడే సిద్ధం చేసుకోవాలి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన కీర్తన గ్రంథము 5:3. ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాసుకుంటున్నాను. ప్రభా, ఇదిగో నా అప్లికేషన్, నా అచ్చి, నా విన్నపం, నా వేదన, ఇదిగో నాకున్న ఈ ఆర్థిక సమస్యలు ఇవి, మానసిక ఒత్తిడి ఇది, నా భార్య భర్తల మధ్యన, అదే నా కుటుంబ సభ్యుల మధ్యన ఈ విధమైన పరిస్థితులు ఉన్నాయి. కొంతమందికి శరీర బలహీనత ఉంది, కొంతమందికి ఆర్థిక సమస్య ఉంది, మరి కొంతమందికి ఆత్మీయ జీవితంలో వెనకబాటుతనంతో ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రభా, ఈ రోజైనా నీ కృప కొరకు నేను కాచుకున్నాను కాబట్టి నా కుటుంబంలో నెమ్మది దయచేయి ప్రభా. అలా చెప్పండి గడిగా. ఇలా చేయాలి కానీ ఈరోజు నువ్వు వస్తావా రావా, ఒంటరి ప్రార్థన చేసుకుంటావా లేదా, బైబిల్ చదువుతావా లేదా, అంటే
ప్రార్థనలో ఉంటావా లేదా, గంట సేపు ప్రార్థన చేస్తావా లేదా, రోజు అదే మాట అడిగామనుకోండి, అది ఎలా ఉంటుంది? నిధులు చూసుకోవా, నిధులు చేసుకో అంటారట గౌరవప్రదంగా. మొదట్లో సరే సరే అంటారు, కానీ తర్వాత ఏంటి పద్దాక నొస బాబు చెప్పు, పద్దాక ఏంటి నొస? ప్రార్థన చేసుకోవాలని చెప్పారా? దేవుని బిడ్డలారా, టీ టైం తాగుతున్నామే, టిఫిన్ టైం తింటున్నామే, భోజనం టైం తింటున్నామే అంటే అన్ని కూడా క్రమ పద్ధతిలో జరిగించుకున్నామే. మరి ఎంత జరిగించే కార్యక్రమానికి మూలకారకుడైన యేసు ప్రభువుని కనపరుస్తున్నామా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరొక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 21:28. మత్తయి సువార్త మీరు విశ్వాసం కలిగి సందేహపడకుండా ఎడలా జరిగిన దానిని చేయడం మాత్రమే కాదు, ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయుగాక అని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. దేవుని బిడ్డలారా, సందేహం లేకుండా ప్రార్థన చేయాలి. ప్రార్థనలోకి వచ్చావు, ఆర్థిక బాధలు తీరిపోతాయి కదా. నువ్వు వచ్చిన ప్రార్థనకి నువ్వు అప్పు చేసినప్పుడు అంటే సమస్య వచ్చినప్పుడు ఎన్నో కొన్ని వారాలు అయిపోయింది, కొన్ని నెలలు అయిపోయింది, కొన్ని సంవత్సరాలు అయిపోయింది. ప్రార్థనకు వచ్చినప్పుడు ప్రారంభంలోకి రాలా, పాటల సమయంలోకి రాలా. ఏమండి, అర్థం చేసుకున్న ఒకసారి ఎలా వచ్చి అలాగే ఫాస్ట్ విషయం ఇది. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన మోకరించాం, మనం ఆయన ఏం చూస్తాడు? మనల్ని హృదయాన్ని చూడ, మనుషుడు పై రూపాన్ని చూస్తాడు, దేవుడు దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి ఆయన ఏమంటాడు? మరొక చదవటి దయచేసి కొంచెం గట్టిగా ఇదే మాట. మత్తయి సువార్త 21:28. మీరు విశ్వాసం కలిగి అది ఇదిగో నా కళ్ళ ముందు అనేక మంది దేవుని పాదాల దగ్గరికి వచ్చారు, వస్తున్నారు, టైం ప్రకారంగా వస్తున్నారు, చక్కగా ఉండవలసిన రీతిలో ఉంటున్నారు, చప్పట్లు కొడుతున్నారు, చక్కగా పాటలు పాడుతున్నారు, వాక్యం చదువుతున్నారు, రాసుకుంటున్నారు. కాబట్టి కాలక్రమంలో వాళ్ళు గత కొన్ని వారాలుగా లేక కొన్ని నెలలుగా కొన్ని సంవత్సరాలుగా ప్రభు పాదాల దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత వారి క్రమ పద్ధతిలో, వారి విశ్వాసాన్ని బట్టి, వారి నమ్మకాన్ని బట్టి, వారి నిరీక్షణ బట్టి దేవుడు వాళ్ళకున్న మానసిక ఒత్తిడి నుంచి విడిపించాడు. దేవుని స్తోత్రం. శరీర సంబంధమైన వ్యాధి బాధల నుంచి విడిపించాడు, కష్టాలు నష్టాలు ఇబ్బందుల నుంచి విడిపించాడు. కాబట్టి దేవుడు వాళ్ళకి చేసిన దేవుడే నాకు చేస్తాడు. వాళ్ళ ప్రార్థన దేవుడే నా ప్రార్థన వింటాడు. వాళ్ళ కన్నీటిని చూసిన దేవుడే నా కన్నీటి చూస్తాడు. నా దుఃఖాన్ని నమ్మకం ఉండాలి. అంతేగాని ప్రార్థనలు అంటే దేవుడు కార్యం చేస్తాడని నిజమైన చేస్తాడా? ఆయన బాగా చేస్తాడా? మళ్ళీ ఇంకొకరు అడగటం ప్రార్థన ప్రమాదం నేను మళ్ళీ పక్కన అడుగుతున్నాడు, చేసేస్తాడా దేవుడు? అది జరిగిపోద్దా? కమ్మగా జరిగిపోద్దా? దేవుడి స్తోత్రం చెప్పండి. చూడండి, అసలు మనం కంపెనీకో, ఒక ఫ్యాక్టరీకో, ఒక డిపార్ట్మెంట్లోనో, ఒక సంస్థలో పని జాయిన్ అయితే దేవుడి వచ్చండి కరెక్ట్గా నెల రోజులు చేస్తారా అని ముందు అనుకుంటుంది. జ్ఞానంలో చెప్పండి, వెళ్ళారా వారం వారం అలా చెప్పడానిగా ప్రతిరోజు డ్యూటీ చేయాలిగా. దేవుడి స్తోత్రం చెప్పండి. కంటే అసలు ఏది లేకుండానే మొదట్లో నాకు ముందు ఇస్తాడా, చేతులు ఇస్తాడా, ఎత్తాడు. దేవుడి స్తోత్రం. చదవండి, చదవండి. 29 వర్షం. మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడును గాక అని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని బిడ్డలారా, విశ్వాసంతో, నమ్మకంతో, నిరీక్షణతో మనం ఏం చేయగలిగినా చేయగలుగుతాం. దేవుని స్తోత్రం చెప్పండి. విశ్వాసం అంటే అందరికంటే ఆలస్యంగా వచ్చి అందరికంటే
తొందరగా వెళ్ళిపోవాలనుకోవడం విశ్వాసం కాదు. ఆయన ముందే చెప్పాడు. ఒకటే గుర్తు, నెంబర్ 1 అసహనం, అవిశ్వాసం, నిరుత్సాహం, ఏమండి నిర్లక్ష్యం, విసుగుదల ఉంటే కనుక తొందరగా దైవ సన్నిధిలో అడుగు పెట్టలేదు. దేవుడి స్తోత్రం చెప్పండి. చూసినవే దేవుడే యేసుడు ఇప్పుడు నా మాటగా మీరు విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. మరొక మాట చూడండి దయచేసి. మొదటి దశలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. మొదటి దశలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. త్వరగా. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి, ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని స్తోత్రం చెప్పండి. నేను తిరిగితే స్తోత్రం చెప్తాం, కానీ ఏదన్నా కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైతే స్తోత్రం చెప్తామా? ఏమండి స్తోత్రం చెప్పగలమా? ప్రభా నాకు ఈరోజు జలుబు చేసినందుకు స్తోత్రం, ఒళ్ళంతా వేడిగా ఉన్నందుకు స్తోత్రం, అనుకోకుండా ఒళ్ళంతా నీరైపోయినందుకు స్తోత్రం, అనుకోకుండా విపరీతమైన తుమ్ములు దగ్గులు వచ్చినందుకు నీకు అన్నావా? అది కూడా అది ఉన్నాయి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అన్నిటితో పాటుగా ఇన్ని కలిగిన నా దేహంలో ఇంత బలహీనత వచ్చినా నీ పాదాల దగ్గర నడిపించినందుకు హల్లెలూయా. అది చర్చే కాదు, ఇంటి దగ్గర కూడా ప్రభా నేను నిన్న ఏ టైంలో ప్రార్థన చేసుకున్నానో, ఒంటరిగా నేను ఏ టైంలో కూర్చున్నానో, కుటుంబంతో నేను ఏ టైంలో కూర్చున్నానో, ప్రభా సమాజంగా సంఘంగా నిన్న లేక గత వారంలో గత రోజులో మరి నేను ఏ టైంలో కూర్చున్నానో, ఇన్ని శరీర అవయవ భాగాల్లో బలహీనతున్నప్పుడు కూడా ఖచ్చితంగా అదే టైంలోకి నన్ను నడిపించినందుకు నీకు హల్లెలూయా. ఎప్పుడు అడగదు ఈ మాట? ప్రతి విషయంలో, ప్రతి సందర్భాన్ని బట్టి. ఇంకా చదవ అయిపోయిందా? ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆత్మను ఆడపకుడి. అది ఏమనుకోవద్దండి అంటే మన ఆత్మ వెలిగించబడలేదు. పాట అయితే పాడతాం, ఆరిపోయిన వెలుగు దీపము. రాత్రి జనాభా గారు పాల్ శ్రీనివాస్ గారు ఏం చెప్పాడు? చేతులంట ఎన్నారు రాత్రి వచ్చినారు. దేవుని స్తోత్రం. ఇలా ముడుచుకొని ఉంటున్నాయి ఎప్పుడు చూసినా. దేవుడి బిడ్డలు ఆయన దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు, నీ హృదయ ద్వారం సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి దేవుడి సిద్ధం ఏంటి? చాలా మంది నేను ఎందుకు తయారీ రాకపోలేదో దేవుడి సిద్ధం అండి. మరి ఎంత సత్య చెబుతారు. చెప్పడం కూడా ఆయన అంటారు, అబద్ధం చెప్పినా ఎలా ఉండాలంట? దేవుడి స్తోత్రం. మరి అంత టాలెంట్ ఉన్నప్పుడు దేవుడు ఏం చేయగలడండి? మన దగ్గర అంత టాలెంట్ ఉంటే దేవుడు ఏం చేయగలడు? రండి చెప్పండి. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు ఎలాగ చేయట, ఎలా చేయటం? బాధ వచ్చినా ప్రభానికి స్తోత్రం అంటాయి, కష్టం వచ్చినా ప్రభానికి స్తోత్రమే. అంటే అప్పుడు ఆయన ఏమంటాడు? ఇన్ని బాధల్లో కూడా నా కొడుకు, నా కూతురు, నా పిల్లలు శరాలను కలుసుకున్నారని చెప్పేసి ఆయన ఆగుతారండి. మనుషులు కఠినాత్మలు అంటే ఆయన ఆగుతాడా? అదే చెప్పండి గట్టిగా. చూడండి యాకోబు పత్రిక 5:16. త్వరగా మరొక మాట చూడండి దయచేసి. 5:16 యాకోబు పత్రిక. అమ్మా మీ పాపములను ఎలా చాలా మరి ఇగో ఎక్కువ వస్తుందిగా ఒకరితో ఒకరంటే. మొన్న నేను మన ఎవరు భద్రాజపల్లి వెళ్ళేటప్పుడు ఆ మాటలు మీకు ఒక మాట చెప్పాను. సాయంత్రం 5:30 ప్రాంతంలోకి వెళ్ళి రాత్రి 11:30 ప్రాంతం వరకు ఎక్కడ ఉండిపోయాం? రేవులో, కృష్ణా రేవులో. దేవుడి పిల్లల నుంచండి అక్కడ ఇంకా మేము పూర్తిగా వాక్యం తెలియదు. మాకు తెలియనప్పుడు కూడా దేవుడి సంకల్పం ఉంది కాబట్టి మొదటిగా మనం ఎవరినో నీ పాపాలు ఒప్పుకో, నీ అజ్ఞాతక్రమాలు ఒప్పుకో, నీ స్థితిని బలపరచుకో ఇలాగా చెప్పడం కన్నా, అమ్మా నా వల్ల నీకేమి ఇబ్బంది కలిగింది, నీ వల్ల నాకేమి ఇబ్బంది కలిగింది, మనం ఒకరికొకరు ఒప్పుకుందాం. మన ఇద్దరు ఏకమైతే బైబిల్ ఏమవుతుంది?
భూలోకంలో ఇద్దరు తాము అడిగిన దాని నుంచి ఏకీపిస్తే పరలోక ద్వారాలు తెరవబడతాయి అంట. దేవునికి స్తోత్రం. చూడండి, ఏమి తెలియనటువంటి మేము, వాక్యం తెలియనటువంటి మేము ఆ రోజులే ఒకటి అనుకున్నాం, ప్రభు మన పట్ల కృప కలిగి ఉన్నాడు కాబట్టి ఆ కృపలో మనం పయనించాలంటే ముందు నీ మధ్యన నా మధ్యన మన మధ్యన ఏ పరపక్షలు ఉండకూడదు. అదే చెప్పడం ఇంకా లోక సంబంధం ఉన్నప్పుడు అనేకమైన ఆలోచనలు ఉంటాయి, అనేకమైన క్రియలు ఉంటాయి, అనేకమైన పద్ధతులు ఉన్నాయి. అప్పుడే ఆ రేవులు వదిలేసాం, అప్పుడే ఆ రేవులు వదిలేసాం. అందుకే దేవుడు ఈ రోజున ఈ స్థితిలో నిలబెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. హృదయపూర్వకంగా ఒప్పుకోవాలి. నేను చెప్పానని ఒప్పుకోవటం, నువ్వు చెప్పాను నేను ఒప్పుకోవటం, మనకు ఎవరో చెప్పారని ఒప్పుకోవటం. వాళ్ళ ప్రసంగం చేస్తాం, లేకపోతే ఇప్పుడు కాసేపు అక్కడికి వెళ్తున్నాం, అక్కడ ఒక మంచి ప్రసంగం మనం వింటాం. దేవుడి పిల్లలు ఉంచండి, ఆయన వెళ్ళిపోతాడు, మనం వచ్చేస్తాం. ఎత్తుకోవాల్సిందారు అలా చెప్పండి గట్టిగా చదవదండి ఒకసారి చదువుతాం. సో ముందు ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? ఇంత గెలిసే అలా చెప్పండి గట్టిగా. ముందు భార్య భర్తలుగా ప్రభు పాదాల దగ్గరికి వెళ్తున్నాం. మనకు లేకుండా ఇంకే వేరే భార్య భర్త కాదు. మనం ఏం చెప్తాం? మనం దిద్దుకోకుండా, మనం సరి చేసుకోకుండా, మనం సరైన స్థితిలో ఉండకుండా నువ్వు మారయ్యా, నువ్వు మారు, అమ్మ నువ్వు మారు, ప్రభు దగ్గరికి రా, దేవుడు నువ్వు మారుతాడు. ఇప్పుడు మారుతాడు నువ్వు ఒప్పుకున్నప్పుడు. అలా చెప్పండి గట్టిగా. నువ్వు ఒప్పుకున్నప్పుడు నీ భార్యను, నీ భర్తను మనసుపూర్వకంగా హృదయ వేదనతో చేతులు పట్టుకొని అడగాలి, అవసరమైతే కాళ్ళు పట్టుకొని కూడా అడగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం కలిసే ఉంటున్నాం కదా, మనం ఇలా బ్రతుకుతున్నాం, అందరూ ముందు ఈ భార్య భర్తలు మంచి అన్యోన్యంగా ఉన్నారు, మంచి జీవితం జీవిస్తున్నారు, ఎలా ఉండాలి భార్య భర్తలు అంటే అని అట్టుగా మనం ఉన్నాం. కానీ అసలు నా గురించి నువ్వు వేదన పడుతున్నావా, నువ్వు దుఃఖపడుతున్నావా, నువ్వు వేదన పడుతున్నావా అని చెప్పేసి ప్రతి రోజులో కనీసం ఒక్కసారైనా భార్య క్షమాపణ కోరుకోవాలి. భర్త భార్య ఇలా ఇద్దరు చూడండి ఏకీభవించినప్పుడు మనస్ఫూర్తిగా ప్రార్థన. ఇది అంతా సాధ్యమైనది కాదు. ఏమంటవచ్చుంది? ఏమో ఇవాళ నా భర్త చెప్పుకుంటే రేపు ఇంకో రకంగా మాట్లాడతాడేమో, ఏమో నా భర్త దగ్గర లేదా నా భార్య దగ్గర ఇలా ఒప్పందం చేసుకోవడం వల్ల మరొక రకమైన ఆలోచన కలిగి ఉంటాడేమో, నేను ఎలా ఒప్పుకోవాలి? దేవుని పిల్లలు గమనించండి. ఆఖరిగా వరకు మార్చుకోండి. మొదటి యోహాను రాసిన పత్రిక 5:14. మొదటి యోహాను రాసిన పత్రిక 5:14. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యవేదనగా ఆయన సిద్ధానుసారంగా మనం ఏది అడిగినా దేవుడు ఆలోచించి నాకు ఇష్టం వచ్చినట్లు అడిగితే పొరపాటున 3 రోజుల ఉపవాసం కాదు, 7 రోజుల ఉపవాసం కాదు, 21 రోజుల ఉపవాసం కాదు, 40 రోజుల ఉపవాసం కాదు, జీవితం అంతా ఉపవాసం ఉన్నప్పటికీ కూడా నీ బ్రతుకులో, నా బ్రతుకులో, మన బ్రతుకులో మార్పు లేకపోతే, మాదిరి లేకపోతే ఆయన సిద్ధ ప్రకారంగా ఏం చెప్తున్నాడు? ఇంతమంది దైవ సేవకులు, ఎంతమంది దైవ సేవకురాలు ఏమని ప్రార్థన చేస్తున్నారు, ఏ వాక్యం చెబుతున్నారు? మనం ఏదో వెళ్ళాము, విన్నాము, వచ్చేసామన్నట్టుగా కాకుండా ఒక్కొక్క మాట ద్వారా మనము చూడండి ఎన్ని రకాల ట్యాబ్లెట్లు వాడినా ఈ నోటి కూడా చేయాలా. కానీ నేనంటే తలనొప్పికైనా నీకు వెళ్ళాల్సిన, శివు నొప్పికైనా, ముగ్గు నొప్పికైనా, ఒరి నొప్పులకైనా, ఏ నొప్పులకైనా ఎందులో నేను చెల్లాల్సినాయి. కానీ ఆ క్రియ లోపలికి వెళ్ళాక తగిన తర్వాత చేస్తుంది. దేవునికి స్తోత్రం. అలాగే అంత దేవుని సిద్ధం. నేను ఎందుకు మా ఆయన ఎందుకు మాట్లాడతలేదు, మీ ఆయన ఎందుకు మాట్లాడలేదు అంటే దేవుని సిద్ధం అంటున్నా. అరే నువ్వు భర్తకి దేవుడి తర్వాత నీ భర్త. బైబిల్లో ఒక మాట ఉందో తెలుసా? యెషయా 54:10 నిన్ను సృష్టించిన వాడు నీకు దేవుడి తర్వాత నీకు భర్త ఎవరు? నీకు పోయినంత అంట ఉండొచ్చు అండి, పోయినంత బలం ఉండొచ్చు, ఆస్తులు అంతస్తులు కలిగిన వారు ఉండొచ్చు, ఏది లేనప్పుడు చూడండి అసలు కట్టుకోవడానికి వస్త్రం లేని వారై ఉండొచ్చు. నీ భర్త దగ్గర ఏమి రాకపోవచ్చు. నీ భర్తను పరాయి మగవాడి దగ్గర, పరాయి పురుషుడి దగ్గర
తంటులో నలుసంత ఎత్తుకొని తప్పు చేసి మాట్లాడావో నువ్వెంత భద్రాలైనా నీ భక్తి బూడిదలో పోసిన దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగే భర్త కూడా అదే మాట వర్తించింది. పరస్త్రీ దగ్గర నీ భార్యను తప్పు చేసి దేవుడు పిల్లరా ప్రభుత్వమైతే చెప్పాల్సినంత ఉంది. దేవుడు పిల్లరా ప్రభు సంఖ్యలో గడపాల్సిన అవసరం ఉంది కాబట్టి దేవుడి సంఖ్యలో మరి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. రేపు వచ్చే 12, 13, 14 తారీఖులో మనకు నెలవారీగా జరిగే ఉపవాస ప్రార్థన కూడికల్లో భార్యాభర్తల గురించిన ప్రత్యేకమైన వాక్య సందేశాలు బైబిల్ వాక్యం ద్వారా మనం నేర్చుకున్నాం, తెలుసుకున్నాం, దిద్దుకుందాం, సరి చేసుకున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి కనుక చాలా మంది ఆత్మను పొందుకున్నారు. ఇందాక మనం చదివిన వాక్యంలో ఆత్మను 1992వ సంవత్సరం నవంబర్ నెల 12వ తారీఖు నుండి పరిశుద్ధాత్మను పొందాం. ఇప్పటికీ 29 సంవత్సరాలుగా ఆత్మను ఆ రోజును పొందుకున్న ఆత్మను ఈ రోజు కొనసాగించుకోవడానికి దేవుడు కృప చూపించాడు. అదే చెప్పండి. ఈ 29 సంవత్సరాల కాలంలో అభిషిక్తులు, అనుభవజ్ఞులు, ఆత్మపరులు ఎంతో మంది పళ్ళ గుద్ది ప్రసంగాలు చేసేవారు ఎంతో మందిని చూశాను. కానీ అతిశయం కాదు కానీ గొప్ప కాదు కానీ వారందరి ఆత్మ ఆగిపోయింది. ఈ దేవుని సేవకుల యొక్క ఆత్మ కొనసాగుతుందంటే కారణం నేనేమన్నా అనుకోండి, పబ్లిక్గా చెబుతున్నా, లైవ్లోనే చెప్తున్నా. నా భర్త నా వల్ల ఏమైనా ఇబ్బంది పడుతున్నాడని నా భార్య, లేదా నా భార్య నా వల్ల ఏమైనా ఇబ్బంది పడుతుందని చెప్పేసి అవసరమైతే దేవుడు చేతులు పట్టుకొని లేదా కాలు పట్టుకొని కూడా క్షమాపణ కోరుకుంటాం. ప్రతిరోజు ఒక్కసారి అయినా సరే దేవుని స్తోత్రం చెప్పినట్టుగా ఎందుకు మాకు పెంచండి, మాకు లేకపోలేదా? అనేక రకాల ఒత్తిళ్ళు లేకుండా ఉంటాయా? అనేక రకాల సమస్యలు, ఆర్థిక సమస్యలు, వారసత్తులు ఏమండి ఒక్కో రకంగా పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా మన మధ్యన మనం బ్రతికినంత కాలం దేవుడు కృప కొనసాగాలి. ఎప్పటికడిగా ఎవరి కోసం మనం గది అవ్వాలంటే ప్రసంగాలు చేయొచ్చండి. మూడు పాటలు నన్ను వదలండి, నేను పాడతాను అంటే అందరిలా నేను పాడలేకపోవచ్చు. కానీ దేవుడు నాకు ఇచ్చిన స్వరంతో, దేవుడు నాకు ఇచ్చిన బలంతో, దేవుడు నాకు ఇచ్చిన కృపతో మరి దేవుడిని కొనియాడాలంటే కృపను దేవుడు ఇచ్చాడు. దేవుడి మాటలు దీవించి అవిడికి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకున్నాం. వచ్చిన ప్రార్థన ప్రియులు మొదటిగా దేవుడి పిల్లలు వచ్చిన జ్ఞానానందం ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత సమయాన్ని పంచుకున్నాం. హల్లెలూయా. పరిశుద్ధుడానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన ఈ విధంగా చేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుల మహాగరుడ సర్వశక్తిమంతుడా మా యేసు రాజా, మీ బంగారు పాదముల వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో మీ దాసులను మీ పక్షముగా నిలబెట్టుకుని ఆత్మ సంబంధమైనటువంటి మాటలు, జీవముతో కూడినటువంటి మీ మాటలు, బలహీనుడైనటువంటి మనుషులను లాజరును లేపినట్లుగా లేవనెత్తగలిగినటువంటి శక్తితో కూడినటువంటి మీ మాటల చేత మీ ప్రజలతో మీరే నాతో మాతో మాట్లాడి ఉన్నారు. అందును బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మీరు చేసిన కార్యములను ప్రతి దినము గమనించి గ్రహించి అయ్యా తండ్రి అవివేకుల వలె కాక ప్రభువా వివేచన కలిగి యెహోవా కార్యములను గమనిస్తూ గ్రహిస్తూ ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అయ్యా మా జీవితాలు క్రీస్తులో ముందుకు కొనసాగించబడటానికి మీరు చూపిస్తున్న క్రీస్తులో మీ కృపా దయ కనికర వాత్సల్యాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. నిజముగా నాయన మీ ఎదుట మీ ముఖ కాంతిలో దినదినము మేము ఎంతో చలి చేసుకోవాల్సిన నాయన మీ కనుల ఎదుట మీ ముఖ కాంతిలో తండ్రి అయ్యా నాయన మేము ఏ దోషం చేశాం మా ఎదుట మనుషునికి మేము ఒప్పుకోవాల్సినటువంటి వందనం ప్రభువా. అయ్యా దినదినము నాయన నా సోదరితో, నా సహోదరుడితో, లేక నాలో నుండి తీయబడినటువంటి నా భార్యతో అయ్యా తండ్రి ప్రతి విషయంలో నాయన దిగజారిన స్థితిని, పాపపు స్థితిని, రోగ స్థితిని ప్రభా అయ్యా తండ్రి నాయన మీ ఎదుట ఒప్పుకుని ప్రభా మీ చే కనికరం పొందుకుని
ఉండులాగున మీ వాక్యము చేత తండ్రి, అయ్యా తండ్రి నాయన, మీరు నాతో మాట్లాడినందుకు, బయలుపరిచినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి, మీ దాసులను ప్రభా ఇంకా నాయన మీ పక్షంగా మీరు వాడుకోండి తండ్రి నాయన. ఆత్మను ఆర్పకుండా నిర్జీవ స్థితిలో కాక ఉజ్జీవ స్థితి కలిగి దినదినము నాయన క్రీస్తు ప్రేమ చేత రగిలించబడి ప్రభా ముందుకు కొనసాగడానికి తోటి పనివారముగా మేమందరం కూడి ప్రభా తండ్రి నాయన పౌలు గారికి తిమోతి ఇదిగో నాయన అనేకులు అయ్యా సహకారులుగా ఉండటం వలనే ఆది కాలంలో ప్రభా అయ్యా సంఘము బలపరచబడింది తండ్రి. అలాగే నాయన మేము నా వంతు ఒక రాయి ఈ మందిరమును కట్టబడటానికి ప్రభు, ఆత్మ సంబంధమైన మందిరము కట్టబడటానికి ఈ స్వార్థ పరిచర్యలు అయ్యా ప్రతి ఒక్కరూ సహకారులై ప్రభా తండ్రి, తిమోతి వలె కాక ప్రభా అనేక ఒనేసిము వలె ప్రభా ఇంకా అనేకమైనటువంటి ప్రవక్తలను జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళను స్ఫూర్తి చేసుకుంటూ ప్రభా చీకటిని కాక రాత్రిని కాక ఎండని కాక వానని కాక ప్రతి విషయంలో ప్రభా ముందుకు కొనసాగడానికి తండ్రి నాయన జీవం ఉన్నంత వరకు అది మీ సన్నిధికి చేరే వరకు ప్రభా మీ పనివారిగా మీ తోటలో తండ్రి మీ దాసులతో కూడి మీ పని చేయడానికి మీ సన్నిధిలో మమ్మల్ని బలపరచండి. ఎంతబడిన వాక్యం మాలో మా అందరి హృదయాల్లో పరిపరిచయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రములు నాయన. మహాపరిశుద్ధుడము మహోన్నతుడైన మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. గడిచిన దినాలు ఎంతగానో మమ్మల్ని కాసి కాపాడి ఈ 10వ నెలలో ప్రభా 23వ తారీఖున శనివారము ఈ ఉపవాస ప్రార్థన ప్రభా మమ్మలను నన్ను నా యొక్క మా ప్రభా ఆత్మీయులను మీరు నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు నాయన. అల్పులము ఆ యొక్క ఎందుకు పనికిరాను ఆయన పాటల ద్వారా నాయన మమ్మల్ని మయంకొచ్చు. ఈ కుమారుని కూడా ప్రభా యువతని నాయన మీ యొక్క తండ్రి మీకు స్తోత్రములు. మీరు వాడుకున్న విధానం బట్టి మీకు వందనాలు. ఇదిగో తండ్రి నిజమే ప్రభా మీ దాసులను నిలబెట్టుకొని అయా ఇసుకదల కాకుండా నిజమే ప్రతి విషయంలో ఇసుకదలతో ఇదిగో తండ్రి దేవుని సంతంటే ఆలస్యము నిర్లక్ష్యము ఇసుకదల నిజమే తండ్రి. అలా ఉంటే మేమేమి ఆశీర్వాదాలు పొందలేము. దయతో క్షమించమని అనిపించున్నాను. నిజమే ఈ లోకంలో అన్నిటికీ నాయన ముందుగానే చింతపడతాము, కానీ నీ దగ్గరికి వచ్చేటప్పటికి సుధల ఉందేమో దయతో నన్ను క్షమించు. ఆజ్ఞాతికలు ఉందేమో దయతో క్షమించు. నా పాపములు నా దోషములు అడ్డుగా ఉన్నాయేమో దయతో క్షమించండి. కానీ దేవుని దాసును మరుగుపరిచి అనేక విషయాలు మాకు నేర్పిన వాడానికి స్తోత్రములు. మరొకసారి ఎవరు వేసుకొని నాయన జీవించుకు ఫలించుకు మేము అభివృద్ధి పొందడానికి నీ పరిచర్యకు మేము బలంగా వాడబడటానికి నాయన నీకు ఆవశ్యకరమైన మార్గాలు ఇంకేమైనా ఉంటే దయతో క్షమించి ఒప్పుకొని విడిచిపెట్టి అయ్యా జీవితం పొందడానికి సహాయం ఇచ్చిందని ఎంతో మంది ఉన్నప్పటికీ 10 మందిగా ఉన్నాము తండ్రి. చిన్నమందా భయపడవద్దని చదివించు. చెప్పబడుచున్న లేఖన పరంగా జీవించి ఫలించి నాయన ఇంకా బహుగా అభివృద్ధి పత్రాలు ఉంచున్నాం. గత 3 దినాల నుంచి నాయన పాలనలో పసుపుడికలు జరుగుతున్నాయి. ప్రత్యేకంగా ఆహ్వానించినారు. గత 2 రోజులు వెళ్ళినాం తండ్రి, నీకు స్తోత్రాలు. ఇప్పుడు కూడా ప్రవేశించిన ప్రయాణంతో తోడుగా నుండి అక్కడ మాకు ఏదో అవకాశం ఇస్తారో ఏ సమయం ఇస్తారో మాకు తెలియదు, కానీ ప్రభా అయ్యా మీరు తగ్గించబడాలి, మీ నామం హెచ్చించబడాలి, మీ నామానికి ఘనత మహిమ ప్రభావం తెచ్చుకొని మీ శాపను వాడుకొని జరగవలసిన క్రమంతో కూడా జయకరంగా జరిగించమని మా కొరకు తెలంగాణ అడుగుతున్నాం తండ్రి. క్రీస్తునందు గమనించండి. యూట్యూబ్ ఛానల్లో HPM కంకిపాడు, అలాగే ఫేస్బుక్లో అయితే అబ్రహాం పాస్టర్ అని టైప్ చేసుకున్నట్లయితే చూడవచ్చు. ఇప్పటికే మీరు చాలామంది లైక్ చేస్తున్నందుకు, షేర్ చేస్తున్నందుకు, సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ప్రేక్షక వందనాలు తెలియజేస్తున్నాను. మిగిలిన మీ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, శ్రేయభిలాషులకు కూడా మీరు తెలియపరచాలని ఈ పరిచర్యలో గమనించండి. ప్రతి ఆదివారం ఉదయం 9:30 ఆదివారం ఆరాధన ప్రారంభించబడుతుంది. ప్రత్యక్ష ప్రసారం 10:30 ప్రారంభించబడుతుంది. ప్రతి బుధవారం సాయంత్రం
6:30 మరి ఈ యొక్క విజ్ఞాపన ప్రార్థన క్రమం ప్రారంభించబడుతుంది. ప్రత్యక్ష ప్రసారం 7:30 ప్రారంభించబడుతుంది. అలాగే ప్రతి శనివారం సాయంత్రం 6:30 మరి ఉపవాస ప్రార్థన క్రమం ప్రారంభించబడుతుంది. 7:30 ప్రత్యక్ష ప్రసారం జరుగుతుంది. కొన్ని ప్రత్యేకమైన అత్యవసర పరిస్థితులు ఏమైనా ఉన్నట్లయితే, కరెంట్ ప్రాబ్లం లేక టెక్నికల్స్గా ప్రాబ్లం ఉంటే తప్పనించి ఈ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాలు గత 2 సంవత్సరాలుగా కొనసాగుతూ ఉన్నాయి. మీరు చాలామంది చూస్తున్నారు, వింటున్నారు, మరి మా కొరకు ప్రార్థన చేస్తున్నారు, మేము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది యూట్యూబ్లో, ఫేస్బుక్లో పరిచయమై మీ ప్రార్థన సహాయం కోరుతున్నందుకు మా కొరకు, మాది యువతి పెంతెకోస్తు మినిస్ట్రీస్ అలాగే జీసస్ ప్రేయర్ టీం ద్వారా జరుగుతున్న ఈ పరిచయం కొరకు ప్రార్థన చేస్తున్న మీ అందరికీ కూడా మరొకసారి దైవ సేవలకు, దైవ సంప్రదాయాలకు, స్వాతంత్రాలకు, ఆయా సంఘాల ఆత్మీయ బిడ్డలందరికీ కూడా నా ప్రియపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుని కృప మనందరికీ తోడే నడిపించి ఆశీర్వదించుగాక. ఆమేన్.